హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్. ఈరోజు మనం చదువుకోబోయే కథ వసుంధర పరిణయం 7వ భాగం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్దామా? వసుంధర పరిణయం 7వ భాగం. వసు రూమ్ నుంచి బయటకు వెళ్తుంటే మనో వెనుక నుంచి ఆమె చేయి పట్టుకొని లాగాడు. వెళ్ళి ఏ ఆచ్ఛాదన లేని అతని గుండెలపై పడింది. ఈ కౌగిలిలో అతని గుండెల్లో తలదాచుకుని జీవితాంతం ఇలాగే ఉండిపోవచ్చేమో, అంత హాయిగా ఉంది అనుకుంది. ఆమె పెదవులపై చిరుముద్దు అద్ది, నేను కూడా వస్తాను ఉండు అని టీషర్ట్ వేసుకొని ఇద్దరూ బయటికి వచ్చారు. వాళ్ళు ముగ్గురు ఈ లోకంలో లేరు, కబుర్లలో మునిగిపోయారు. మన పనిలో మనం ఉంటే వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు అన్నాడు నవ్వుతూ. వాళ్లతో పాటు అక్కడే కూర్చొని కాసేపు బాతాఖానీ వేసి సౌమ్య, వసు వచ్చేశారు. చాలా టైం అయిందని మనో, దిలీప్ వాళ్ళు కూడా ఎవరి రూముల్లోకి వాళ్ళు వెళ్ళారు. దిలీప్ మనో రూమ్కి వెళ్ళి, బావా ఏమంటుంది మా రాక్షసి? కొంచెం కోపం తగ్గినట్లుగా ఉంది అన్నాడు. కొంచెం కాదు, పూర్తిగానే తగ్గిందిలే. ఇప్పుడు అసలు కోపం అలకా లేవులే, నార్మల్గానే బిహేవ్ చేస్తుంది అన్నాడు. థ్యాంక్ గాడ్. చాలా భయపడ్డాను బావా, దీని కోపం అసలు తగ్గుతుందో లేదో అని. ఏం చేస్తుందో అనుకున్నాను. అసలు పెళ్లి రసాభాసా చేస్తుందేమో అనుకున్నాను. కేవలం నాన్న పరువు కోసమే పెళ్లి చేసుకుంది, కానీ తర్వాత అడ్జస్ట్ అయినట్టుంది. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది, ఇక మనశ్శాంతిగా ఉండొచ్చు అన్నాడు దిలీప్. అవును, కానీ మనం చేసిన పని కూడా చాలా తప్పు. మనం ఏ యుగంలో ఉన్నాం? ఓ ఆడపిల్లకి తన పెళ్లి గురించి ఏమీ తెలియకుండా పెళ్లి రోజు వరకు దాచి, ఆ రోజు నీకు పెళ్ళి అని చెప్తే తను కాబట్టి ఎలాగో అడ్జస్ట్ అయ్యింది. ఇంకో అమ్మాయి అయితే ఇంకేం చేసేదో, మన పరువంతా పోయేది అన్నాడు మనో. అవును బావా, నేను కూడా నాన్నకు చెప్తూనే ఉన్నాను. ఆయన వింటేనా? ఆయనకి వసువు మీద చాలా నమ్మకం, తన మాట వింటుందని. ఇష్టం లేకపోయినా నాన్న పరువు పోతుంది అంటే ఎలాగైనా సరే అడ్జస్ట్ అవుతుంది అని. ఆ ధైర్యంతోటే ఆయన ఈ స్టెప్ తీసుకున్నారు. ఇక్కడకు వచ్చాక చెప్తే కూడా రభస చేసేది. నాకు పెళ్ళి వద్దంటే వద్దు అని గొడవ చేసేది. మీరు నాన్నగారికి బాగా నచ్చారు, అందుకే మీ సంబంధాన్ని వదులుకోలేక ఆయన ఇలాంటి స్టెప్ తీసుకున్నారు. పోనీలేండి చివరికి పోనీలేండి చివరికి మంచే జరిగిందిగా అన్నాడు దిలీప్. ఇప్పుడు మంచిగా ఉంది కాబట్టి మంచి అనుకుంటున్నాం. ఏదైనా తేడా జరిగితే అందరం బాధపడేవాళ్ళం కదా అన్నాడు మనో. సారీ బావా, మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టాము అన్నాడు దిలీప్. పర్లేదులే, నా కోసమేగా మీరంతా కూడా ఇబ్బంది పడ్డారు అన్నాడు మనో. సరే బావా, ఇక వెళ్తాను, చాలా టైం అయిపోయింది అని తన రూమ్కి వెళ్ళిపోయాడు దిలీప్. మనో బెడ్ మీద వాలిపోయాడు. ఇందాక జరిగిన సంఘటన తలుచుకుంటూ హ్యాపీ ఫీల్ అవుతూ, వసు ఐ లవ్ యూరా అనుకున్నాడు. దేవుడు వరమిచ్చిన పూజారి అడ్డుపడ్డట్లుగా ఉంది తన పరిస్థితి. అలా వసు ఆలోచనలతోటే చిన్నగా నిద్రలోకి జారుకున్నాడు. అక్కడ వసు పరిస్థితి కూడా సేమ్ టు సేమ్ అలాగే ఉంది. కళ్ళు మూస్తే మనో చేసిన చిలిపి పనులే గుర్తుకొస్తున్నాయి. వెళ్ళి తన ఒళ్ళో వాలిపోవాలి అనిపిస్తుంది. మాయలోడు ఎంత మార్చేశాడు! ఒక్క రోజులోనే ఆట పట్టించాలని, ఏడిపించాలని అనుకున్నాను. ఒక్క హగ్గుతో, ఒకే ఒక్క ముద్దుతో అంతా తారుమారు చేశాడు. అసలు మనో చూపించే ప్రేమకు తాను ఎప్పుడో ఫిదా అయిపోయింది. అతను ఎదురుగా ఉంటే తన మనసు తన మాట వినదు, అందుకే అతనికి దూరంగా వెళ్ళిపోయింది. అయినా పట్టుపట్టి తన ప్రేమను గెలిపించుకున్నాడు. నిజంగానే తనంటే పిచ్చి ప్రేమ మనోజ్కి. అలాంటి అమూల్యమైన ప్రేమని నేను చేజార్చుకున్నా కూడా మనో సహాయంతో నాన్న మళ్ళీ నా ప్రేమను నాకు తెచ్చిచ్చాడు.
థ్యాంక్స్ నాన్న అని మనసులోనే తండ్రికి కృతజ్ఞతలు తెలుపుకుంది. మరుసటి రోజు పందిరి మంచం మీద మల్లెపూలతో అలంకరణ చేశారు. మధ్యలో గులాబీ పూల రేకులతో లవ్ షేప్ అరేంజ్ చేశారు. గోడలకి అక్కడక్కడ గులాబీలు, మొగలు రేకులతో చిన్న చిన్న బంచులు గోడలకి అంటించారు. మంచం పక్కన టీపాయ్ మీద రకరకాల స్వీట్స్, ఫ్రూట్స్ అరేంజ్ చేశారు. ఖరీదైన అగరొత్తుల్ని వెలిగించారు. ఆ రూమ్ అంతా రకరకాల పరిమళాలతో మత్తెక్కిస్తోంది. పెళ్లి కొడుకు కొట్టుకున్న ఫారిన్ సెంట్ ఆ వాసనలతో కలిసిపోయింది. ఆ మంచం మీద కూర్చోబుద్ధి కాక పక్కనే సోఫాలో కూర్చొని వసువు కోసం వెయిట్ చేస్తున్నాడు మనో. ఏంటి ఇంత లేటు అని విసుక్కుంటున్నాడు మనసులోనే. అంతలో బయట నవ్వులు వినిపించాయి. సౌమ్య, వసు ఫ్రెండ్స్, స్వీటీ అందరూ కలిసి వసు మీద రొమాంటిక్ జోక్స్ వేస్తున్నారు. వసు సిగ్గుపడుతూ తల వంచుకొని నవ్వుతోంది. వసుని డోర్ దగ్గర వదిలిపెట్టి వాళ్ళంతా వెళ్ళిపోయారు. లోపలికి వచ్చి అలాగే నిలబడింది వసు. వసుని అలాగే చూస్తూ ఉండిపోయాడు మనో. తెల్లటి పాలనరగ లాంటి చీర మీద అక్కడక్కడ స్టోన్ వర్క్ వచ్చి ఉంది. లైట్ పడినప్పుడల్లా ఆ స్టోన్స్ తళుక్కున మెరుస్తూ దేవకన్యలా ఉంది వసు. మెడలో పసుపు తాడు, నల్లలతో పాటు ఓ చిన్న డైమండ్ నెక్లెస్ పెట్టుకుంది. దానికి మ్యాచ్ అయ్యే కమ్మలు, గాజులు, నడుముకి సన్నని గొలుసు వడ్రాణంలా అలంకరించారు. హెయిర్ పైన ఓ క్లిప్పు పెట్టి అలాగే వదిలేశారు. పొడవుగా విరజాజి మాలలు పెట్టుకుంది. పిచ్చెక్కిపోతుంది వసుని అలాంటి అలంకరణలో చూస్తే. మనోచూపులకు సిగ్గుతో వసు చెంపలు కెంపులయ్యాయి. వసు లేచి దగ్గరికి వెళ్ళి వసు భుజాల చుట్టూ చేతులు వేసి తలుపు బోల్టు పెట్టి వసుని నడిపించుకుంటూ బెడ్ దగ్గరికి తీసుకువచ్చాడు. తన చేతిలో ఉన్న పాల గ్లాస్ మనోకి ఇచ్చింది. తను కొంచెం తాగి మిగిలిన పాలని వసుకి ఇచ్చాడు. అది పక్కన పెట్టి మనో కాళ్ళకి నమస్కరించింది. ఏయ్ ఏంటిది అన్నాడు ఉలిక్కిపడుతూ. ఏమో పెద్దవాళ్ళు చెప్పారు అంది వసు నవ్వుతూ. నీ స్థానం ఎప్పుడూ ఇక్కడేరా అంటూ వసుని కౌగిలించుకొని ఆమె తలను గుండెలకు హత్తుకున్నాడు. గ్లాస్ తీసుకొని పాలు తాగించాడు. అపురూపంగా వసునే చూస్తూ మంచం మీద కూర్చోబెట్టాడు. తను కింద కూర్చొని ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఐ లవ్ యూ వసు అన్నాడు. ఐ టూ లవ్ యూ అంది వసు. ఈ మాట కోసం ఎన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నానో తెలుసా? నిన్ను చూసిన మొదటిసారి నీ మీద ప్రేమ కలిగింది. అది ఎందుకో తెలియదు, అలా పెరుగుతూనే వచ్చింది. నువ్వేమో నా ప్రేమను అర్థం చేసుకోకుండా నాకు దూరం అయిపోయావు. ఎంత బాధపడ్డానో తెలుసా? ప్రాణం పోయినట్లుగా ఉండేది నిన్ను చూడకుండా అన్నాళ్ళు ఉంటే. అందుకే పేరెంట్స్కి నా లవ్ విషయం చెప్పి మీ నాన్నని కలిసేట్లుగా చేశాను. నేను కూడా ఆయన్ని కలిసి నా ప్రేమ విషయం, నువ్వు నిరాకరించిన విషయం కూడా చెప్పాను. వసు లేకపోతే నేను బ్రతకలేను అని చెప్పాను. నా ప్రేమలో నిజాయితీని ఆయన గుర్తించారు. నీకంటే మంచి భర్తని మా అమ్మాయికి నేను తేలేను బాబు. తప్పనిసరిగా మీ పెళ్లి జరుగుతుంది, నేను జరిపిస్తాను, మా అమ్మాయిని ఒప్పిస్తాను అని చెప్పారు. తనని బలవంతం చెయ్యొద్దు, నెమ్మదిగా చెప్పండి అన్నాను. ఎలా చెప్పాలో నాకు తెలుసు, నేను చూసుకుంటాను. మీరు మాత్రం ఈ పెళ్ళయ్యే వరకు తనని కలవటం, మాట్లాడటం చేయవద్దు అన్నారు. నీ ప్రేమ కోసం, నీతో జీవితం పంచుకోవటం కోసం నేను కూడా ఆయన మాటలకి తలవంచాను. కానీ ఈ పెళ్లి కోసం అందరం కలిసి నిన్ను చాలా బాధ పెట్టాం. ఐఎమ్ వెరీ సారీరా. నువ్వు బాధపడటం నేను అస్సలు చూడలేను. కానీ నీతో నా జీవితాన్ని ముడివేయటం కోసం నిన్ను అంతగా బాధ పెట్టాల్సి వచ్చింది. సారీరా, నిన్ను వదులుకోలేక అలా చేశాను. నన్ను క్షమిస్తావు కదూ అంటూ ఆమె ఒడిలో తలపెట్టుకున్నాడు. అతని మాటలకి కరిగిపోయింది. మనోమోహాన్ని చేతుల్లోకి తీసుకుని అతని పెదవులపై సున్నితంగా ముద్దు పెట్టి
మన మధ్య సారీలేంటి? నా కోసమేగా నువ్వు ఇలా చేసింది. నాకు అర్థమైంది. ఇంకెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడవద్దు అంది. అది కాదు, నిన్ను చాలా బాధ పెట్టాం కదా అంటూ ఏదో చెప్పబోతున్నాడు. అతని పెదవులని తన పెదవులతో మూసేసింది. ఆమె పెదవుల్లోని అమృతాన్ని ఆస్వాదించి అక్కడి నుంచి మెడ మీద సున్నితంగా ముద్దు పెడుతున్నాడు. అతని మీసం స్పర్శకి చక్కిలిగిలి పెట్టినట్లుగా కిలకిలా నవ్వింది. మెడ మీద నుంచి కిందకు దిగి ఆమె ఎద మీద ముద్దల వర్షం కురిపించాడు. వసుకి ఏమీ అర్థం కావటం లేదు. తన శరీరం తన అదుపులో లేదు. అతని తలని అలాగే తన ఎదకేసి గట్టిగా హత్తుకుంది. ఆమె పైటను తొలగించాడు. పొట్ట మీద చేతిని అలా అలా పారాడిస్తూ కుచ్చిళ్ళు లాగేశాడు. పలుచని పొట్ట, చంద్రవంక లాంటి నడుము బయటపడ్డాయి. ఏదో అద్భుతంలా చూస్తున్నాడు. సుడిగుండం లాంటి బొడ్డు రారమ్మని పిలుస్తుంటే ఆగలేక ముద్దులు కురిపించాడు. మెలికలు తిరిగిపోయింది వసు. ఆమెకు ఆ స్పర్శ, ఆ గిలిగింతలు, ఆ ముద్దులు ఏదో లోకంలో ఉన్నట్లుగా ఉంది. ఆ మైకంలో ఆమె ఉండగానే ఆమె దుస్తులు ఆమె నుంచి దూరమయ్యాయి. సిగ్గుతో ముడుచుకుపోయింది వసు. కళ్ళు మూసుకొని మనుని తన పైకి లాక్కుంది. దుప్పటిలా కప్పేసుకుంది. ఆమె చెవిలో చిలిపిగా ఏదో చెప్పాడు. మరింత సిగ్గుపడింది. అలా సిగ్గుపడినప్పుడు ఆమె మొహం లేత గులాబీ వర్ణంలోకి మారిపోతుంటే ఏదో అద్భుతాన్ని చూసినట్లుగా ఉంటుంది మనోకి. ఆమె మొహం అంతా ముద్రలతో నింపేశాడు. అలా సిగ్గుపడినప్పుడు ఎంత బాగుంటావో తెలుసా అంటూ ఆమె ఒంట్లో ప్రతి అణువుని అతని పెదవులు స్పృశిస్తున్నాయి. అతని చేతులు ఎక్కడెక్కడో నాట్యం చేస్తున్నాయి. తన్మయత్వంలో తేలిపోతుంది వసు. ఇంకా ఏదో కావాలని ఆమె శరీరం తహతహలాడిపోతోంది. అదేదో తెలియక మనో తలని తన ఎదకేసి గట్టిగా హత్తుకుంది. సృష్టి కార్యానికి శ్రీకారం చుట్టారు మనో వసులు. మొదటి సమాగమానికి గుర్తుగా ఆమె నోటి నుంచి వెలువడ్డ అరుపుకి మల్లెపూలు గొల్లున నవ్వాయి. ఇది మాకు మామూలే అన్నట్లు. ఆమె పాతకి గుర్తుగా మనో తెల్లటి వీపు మీద వసు గోటి గుర్తులు బలంగా పడ్డాయి. సాగరంలో నదీమ తల్లి కలిసిపోయినట్లుగా మనోజ్, వసుంధరలు ఏకమయ్యారు. అంతలోనే డోర్ మోగుతున్న శబ్దానికి ఉలిక్కిపడి లేచాడు మనో. చుట్టూ చూశాడు. ఇదేంటి ఇక్కడున్నాను? వసు ఏది? ఇప్పుడేగా నా ఫస్ట్ నైట్ జరిగింది. మరి వసు ఎక్కడా అంటూ చుట్టూ చూశాడు. అయ్యో రామా, ఇది కళ. అయ్యో ఇది కళ. అబ్బా, ఎంత అద్భుతమైన కళ వచ్చింది అనుకుంటూ మంచం దిగి వెళ్ళి తలుపు తీశాడు. ఎదురుగా దిలీప్. ఏంటి బావా, డిస్టర్బ్ చేశానా? టైం 9 అవుతుంది. ఇవిగో బట్టలు, స్నానం చేసి టిఫిన్ చేయటానికి రమ్మంటున్నారు అన్నాడు. అవునా, అంత టైం అయిందా? అసలు మెలకువ రాలేదు అన్నాడు. ఓకే, 5 మినిట్స్లో స్నానం చేసి వస్తాను అంటూ బాత్రూంకి వెళ్ళాడు. ఆహా, ఎంత మంచి కళ. అనవసరంగా డిస్టర్బ్ చేశాడు ఈ బామర్దిగాడు అనుకున్నాడు. త్వరగా బ్రష్ చేసి స్నానం ముగించి కిందికి వచ్చాడు. అప్పటికే దిలీప్, గౌతమ్ రెడీ అయ్యి మనో కోసం ఎదురు చూస్తున్నారు. అప్పటికే గీతు అక్కడికి వచ్చింది. ఏంటి బాబాయ్ ఇంత లేటు? ఏం చేస్తున్నావు ఇంతసేపు? కొత్త పిన్ని నీకోసం వెయిట్ చేస్తుంది, త్వరగా రా అంటూ మనో చేయి పట్టుకొని లాక్కు వెళ్ళింది. నవ్వుకుంటూ వాళ్ళని అనుసరించారు దిలీప్, గౌతమ్. పెద్దవాళ్ళంతా టిఫిన్స్ చేసేసి కాఫీలు తాగుతున్నారు. వసు కోసం వెతుకుతున్నాయి మనో కళ్ళు. ఆమె అక్కడ లేదు. ఎక్కడికి వెళ్ళిందబ్బా, ఎవరిని అడగాలి అనుకున్నాడు. గీతుని ఎత్తుకొని పక్కకు వెళ్ళి, మీ పిన్ని ఏది తల్లి? నా కోసం వెయిట్ చేస్తుంది అని చెప్పావుగా అన్నాడు. అప్పుడేమో ఇక్కడే ఉంది కొత్త పిన్ని, మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందో? నేను నీకోసం వచ్చానుగా, నాకేం తెలుసు అంది బుజ్జి బుజ్జి మాటలతో. పైన రూమ్లో ఉండి విండోలోంచి అంతా గమనిస్తూ ఉంది వసు. అదంతా గమనించిన సౌమ్య అన్నయ్య అంటూ పైకి చూపించింది వసు ఉన్న రూమ్ వైపు. అవునా అంటూ పక్కకి వెళ్ళినట్లుగా వెళ్ళి వసుకి కనపడకుండా
మెట్లెక్కి పైకి వెళ్ళాడు. మను చిన్నగా వసు ఉన్న రూంలోకి వెళ్ళాడు. మను ఏమైపోయాడు, కనిపించటం లేదు అని వెతుకుతూ ఉంటుంది విండోలోంచి చూస్తూ. వెనగ్గా వెళ్ళి వసు నడుము చుట్టేశాడు. ఉలిక్కిపడి పెద్దగా అరవబోయింది. మను గబుక్కన తలను ముందుకు వంచి తన పెదవులతో ఆమె పెదవులు మూసేశాడు. కళ్ళు పెద్దవి చేసి చూసింది, ఎవరో అర్థం కాక. అయినా అంత ధైర్యంగా నన్ను ఇంకెవరు ముద్దు పెట్టుకుంటారులే మనో కాక అనుకుంది. అతని మెడ చుట్టూ చేతులు వేసింది. తను కూడా ఆ ముద్దులో లీనమైపోతూ. సౌందర్య రూంలోకి వస్తుంది. వీళ్ళని చూసి టక్కున వెనక్కి తిరిగి వెళ్ళబోతుంది. ఆమె అలికిడికి ఈ లోకంలోకి వచ్చిన మను, వసు గబాలను దూరంగా జరిగారు. సారీ అక్క, చూసుకోలేదు అంది వసు. సారీ ఏం అవసరం లేదు. మీరు ఇలా హ్యాపీగా ఉండటమే మా అందరికీ కావాల్సింది. కాకపోతే తలుపేసుకోవటం మర్చిపోవద్దు అంటూ తలుపు దగ్గరకు లాగి కిందికి వెళ్ళిపోయింది. అది సౌందర్య వాళ్ళకి ఇచ్చిన రూమ్. తను అత్తగారి రూంలోకి వెళ్ళింది ఏదో మాట్లాడటానికి. సౌందర్య కోసం వచ్చిన వసు మనో వాళ్ళు వచ్చేటప్పటికి అక్కడ కిటికీలోంచి చూస్తూ ఉంది. ఇంతలో ఇలా జరిగింది. ఇలా దొరికిపోయామేంటి అని ఒకరిని ఒకరు చూసుకుని నవ్వుకున్నారు మనో, వసు. పక్కనే ఉన్న సోఫాలో కూర్చొని వసుని తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. వసు డార్లింగ్, ఇంతకు ముందు ఓ అందమైన కల వచ్చింది తెలుసా అన్నాడు. అవునా, ఏంటి అంత అందమైన కల అంది ఉత్సుకతతో. అది చెప్తే నువ్వు సిగ్గుపడతావు. అది మన ఫస్ట్ నైట్ జరిగిపోయింది కలలో. కాకపోతే అది కళ అని నమ్మలేకపోతున్నాను ఇప్పటికి కూడా. మరి నైట్కి నా వసు కళ్ళలోలా ఉంటుందో లేదో చూడాలి అంటాడు మనో. అవునా, ఎలా ఉన్నానేంటి కలలో అంది వసు. అది నోటితో చెప్పటం కుదరదు. అంత అద్భుతంగా ఉన్నావు, అలా బిహేవ్ చేశావు అన్నాడు మనో. ఎలా ఉన్నానో చెప్తే అలాగే రెడీ అవుతాను, చెప్పండి అంది వసు. అలా ఏం వద్దులే, నువ్వు ఎలా అనుకుంటున్నావో అలా రెడీ అవ్వు. నా కలలోలా ఉన్నావో లేదో నేను చెప్తాను అన్నాడు మనో. అంతలో సౌమ్య వచ్చి తలుపుపై శబ్దం చేసింది. టిఫిన్కి రమ్మంటున్నారు అంటూ. బయట నుంచి పెద్దగా చెప్పి వెళ్ళిపోయింది. ఇంకా వెళ్దామా అంది వసు. నాకు టిఫిన్ పెట్టేశావుగా, కడుపు మనసు రెండూ నిండిపోయాయి అన్నాడు మనో. మీరు ఇప్పుడేగా పైకి వచ్చింది, నేనెప్పుడు పెట్టాను అంది వసు అర్థం కాక. మొద్దు ఈ టిఫినే అంటూ మళ్ళీ వసు పెదవులు అందుకున్నాడు. సిగ్గుతో వసు కళ్ళు వాలిపోయాయి. ఈ టిఫిన్తో మనసే నిండుతుంది, కడుపు నిండదులే, రండి అంటూ తను లేచి మనో చేయి పట్టుకొని లేపుతుంది. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ కిందికి వస్తుంటే వాళ్ళిద్దరినీ చూడటానికి అక్కడి వాళ్ళ కళ్ళు సరిపోలేదు. అంత అందంగా ఉంది వాళ్ళ జంట. అలాగే వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. వసుకి పూర్తిగా కోపం పోయి నార్మల్గా అయిపోయినందుకు. ముఖ్యంగా నరేందర్ గారికి ఆయన కూతురు అలా బాధపడుతుంటే ప్రాణం బిగపట్టుకుని ఉన్నారు. ఎక్కడ తను బెండ్ అయితే వసు మొండికేస్తుందని కోపాన్ని అలా మెయింటైన్ చేశారు. కానీ లోపలైతే ప్రాణం పోతుంది వసు బాధపడుతుంటే. ఇప్పుడు కూతుర్ని అల్లుణ్ణి అలా సంతోషంగా చూస్తుంటే ఆయనకి మామూలు సంతోషంగా లేదు. చిన్నపిల్లల్లా ఎగిరి గంతులు వేయాలనిపిస్తుంది. తెలియకుండానే ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కిందికి వచ్చిన వసు అది గమనించింది. ఏంటి నాన్న ఇది, చిన్నపిల్లల్లా నువ్వు కోరుకున్నట్లే నేను సంతోషంగా ఉన్నాగా, ఇంకా ఎందుకు బాధపడతావు అంటూ ఆయన కళ్ళు తుడిచింది. పిచ్చి తల్లి, ఇవి కన్నీళ్లు కాదమ్మా, ఆనంద బాష్పాలు. నా తల్లిని బాధ పెడుతున్నానే అని మనసులోనే కుమిలిపోయాను. ఇప్పుడు నువ్వు అల్లుడు ఇలా సంతోషంగా ఉండటం చూసి తట్టుకోలేక ఆనందం ఇలా బయటికి వచ్చింది అన్నాడు నరేందర్ కూతురు నుదుటిపై ముద్దు పెట్టుకుంటూ. తండ్రి కూతుళ్ళిద్దరినీ చూసి అందరూ ఎమోషనల్ ఫీల్ అయ్యారు. సుజాత అయితే గట్టిగానే ఏడ్చేసి వచ్చి వాళ్ళిద్దరినీ కౌగిలించుకుంది. గిరిజ కూడా కళ్ళనీళ్లతో వచ్చి అన్నయ్యని కోడల్ని చుట్టేసింది. చూసావా గిరి,
మీరందరూ నన్ను అన్నారుగా, నా కూతుర్ని చూడు, నా మాట నిలబెడుతుంది, నా బంగారు తల్లి, నాన్న మనసు అర్థం చేసుకుంటుంది అన్నాడు గర్వంగా. వాళ్ళందరినీ చూసి వియ్యాల వారు కూడా కళ్ళు తుడుచుకున్నారు. పరిస్థితి వాళ్లకు కూడా తెలుసు కనుక వాళ్ళు వాళ్ళ ప్రవర్తన అర్థం చేసుకున్నారు. ఎలాంటి అవాంతరం రాకుండా అన్నీ సవ్యంగా జరుగుతున్నందుకు మనస్ఫూర్తిగా సంతోషంగా నవ్వుకున్నారు. సంతోషపడింది చాలే, సంతోషంతో కడుపు నిండదు, లేచి పిల్లలకి టిఫిన్ పెట్టు అన్నాడు సుజాతతో. కళ్ళు తుడుచుకొని లేచి పిల్లలందరికీ టిఫిన్ పెట్టింది. అందరూ కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ టిఫిన్ తింటుంటే ఆ తల్లి మనసు సంతోషంతో నిండిపోయింది. పెళ్లికి ముందు ఎంత బాధగా ఉంది ఇల్లంతా. ఇలాగే టిఫిన్ చేస్తున్నప్పుడు ఎలాంటి గొడవ జరిగింది? ఇప్పుడు అంతా సంతోషంగా కబుర్లు చెప్పుకుంటున్నారు. దేవుడా, నువ్వు ఉన్నావయ్యా, నా పూజలు ఫలించాయి, నా చిట్టి తల్లి మనసు మార్చావు అని మనసులోనే నమస్కారం చేసుకుంది. టిఫిన్లు తినేసి కాఫీ, హార్లిక్స్, జ్యూస్ అలా ఎవరికి కావలసినవి వాళ్ళు తాగేశారు. వీళ్ళ టిఫిన్లు పూర్తయ్యాక మనో ఫ్యామిలీ ఇంకా వెళ్తామని బయలుదేరారు. అదేంటి అలా ఎలా వెళ్తారు? పిల్లలకి ఇంకా ఫస్ట్ నైట్ జరగలేదు, రాత్రి బాగా లేట్ అయిందని ఈ రోజుకి పోస్ట్ పోన్ చేసుకున్నాం కదా, మీరు ఇలా వెళ్తే ఎలా అంటుంది సుజాత. మేమంతా ఎందుకులే వదినా, సౌందర్య, స్వీటీ ఉంటారులే, వాళ్ళిద్దరూ రేపు వస్తారు, మేము వెళ్తాంలే, ఇంటి దగ్గర అన్నీ ఎక్కడివక్కడే వదిలేసి ఉన్నాయి అంది తులసి. నరేంద్ర గారు కూడా వియ్యంకుళ్ళని ఈరోజు ఉండండి, రేపు వెళ్దురు కానీ అన్నాడు. లేదు బావగారు, ఈ పెళ్లి హడావుడితో వారం రోజులుగా ఆఫీస్ మొహం చూడలేదు ఎవరం కూడా. వెళ్తాంలే, ఇప్పుడు మా అవసరం కూడా లేదు కదా, సౌందర్య, స్వీటీ ఉంటారులే అంటూ బయలుదేరారు వాళ్ళు. ఇదండి కథ. ఎలా ఉంది? బాగుందా? మీకు నచ్చిందా? కలలో అయితే ఫస్ట్ నైట్ జరిగింది, కలలో జరిగింది, మరి ఎలలో జరుగుతుందో లేదో రేపటి ఎపిసోడ్లో చూద్దాం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి. మన మాటే మంత్రం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మీ గంట.